హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కేఎం గేమర్. నేనైతే నా ఫ్రెండ్తో 1v1 అయితే ఆడుతున్నాను గైస్. నేనైతే వెపన్స్ కొనుక్కుంటున్నాను గైస్. అరే MP40 UMP తీసుకుంటున్నా. సరే తీసుకుంటున్నా. దారా స్టార్ట్ అయితే చేస్తాడు గైస్. XM8 తీసుకుంటారా? తీసుకున్నావా? తీసుకున్నా. ఈరోజు నువ్వు నేను తేలిపోతుంది. ఏ గంట వాడుతున్నారా? కూడా వాడచ్చు. XM8 తీసుకుంటావా? వస్తున్నాను నీకు చెప్తాను చూడు. XM8తో కొడతావా? ఆగరా, నీవు అయిపోయి ఈరోజు. ఈశ్వర్ గడు నువ్వు ఆడారా? అబ్బా గట్టి కొట్టాడు. ఈశ్వర్ ఆడితే ఏమైంది? ఆడ 8 రౌండ్స్ కొట్టాడు, 6 రౌండ్స్ కొట్టాడు. బాగా కట్టి కొడుతున్నారు. ఏ గండ్రా? XM8ఏనా? అదేమో అంత గట్టి తగులుతుంది. అది వాడడం రావాలి అక్కడ. ఫింగర్ గ్రిప్స్ వాడుతుందా? ఫింగర్ గ్రిప్స్ ఆడను. పడిందా? అది అడిందారా వర్ధన్? గట్టి పడింది కదా చిడికి. స్కోప్ పెట్టుకుని కూడా ఎత్తానా? స్కోప్ పెట్టి కొట్టావా? కాదు, అంతే. స్కోప్ పెట్టి ఇప్పుడు స్కోప్ పెట్టి కొట్టాను. ఇందాక స్కోప్ లేకుండా కొట్టాను. భయపడ్డమా తక్క. గ్లూ వాల్ వేసుకునేది కవర్ కదా. అబ్బా అంత గట్టి కొట్ట వింటరా? కొంచెంసేపట్లో నీ బస్ స్టాండ్. అరే పట్ల నువ్వు స్కోప్ పెట్టి కొడతావు, స్కోప్ లేకుండా కొడుతున్నావా? స్కోప్ అవుట్ చేయరా ఈజీగా. స్కోప్ అవుట్ ఏంటి తెలుసా? తెలుసు. ఏంట్రా హెడ్స్ పడతాను పట్ల. లెవెల్ 2 స్కోప్ అవుట్. నేను డైరెక్ట్ భయం పడ్డాడు బిడ్డ. చూసావా గ్లోవల్ ట్రిక్?
నీ కొత్త వేసుకో 2 నేను minutes మెడికిట్ వేసుకుంటాను మెడికిట్ వేసుకొని నేను మెడికిట్ లేవా మెడికిట్ వేసుకుంటా నీకు గన్స్కి ఇవే ఇది బెస్ట్ దా లాంగ్ రేంజ్కి వెళ్ళిపోతున్నా షార్ట్ రేంజ్కి రాలేవా భయమా ఇదివరకు ఎక్సమ్ బయటగా నేను ఆడేవనరా స్టైల్ భయాస్ అరే ఎక్సమ్ బయట షార్ట్ రేంజ్ బాగానే ఉంటుంది కదా పడిందా కార్ కార్ కారేం కాదు ఎక్సమ్ బైట్ నాకు ఇష్టమైంది దా లాస్ట్ టైం ఆడింది చూడు మ్యాచ్ అప్పుడులా ఉండదురా ఇది మ్యాచ్లో ఇద్దరం తెలిపోతాం ఏ లాస్ట్ ఏం ఆడమ్మా అసలు కొట్టేసుకోవడం తప్ప హలో వర్ధన్ ఆడిందారా గట్టిగా ఇక్కడ పలకట్లేదు భయపడినట్టు అన్నాడు పిల్లడు ఇందాక నుంచి నన్ను భయపడ్డావని అడిగావు కదరా ఏమైపోయారా వర్ధన్ అరే బట్టు కదా వర్ధన్ గట్టిగడింది పలకట్లేదు కైసీడు పడింది పాపం బాబు గారి గట్టిగా అరే అరే నాకు అడిపోయిందే ఇడికి ఎలా కాదండి బాబా వాడు అక్కడ ఉన్నాడు గైస్ నేను దాగున్నా కింద కాలు కనపడుతున్నట్టుండే కొడుతున్నాడు ఏ గన్న భయ అది అరే కొట్టాడు హెడ్ నాకు చూసుకోలేదు నేను పడిందా గట్టిగా పడింది గైస్ వీడికి లేదా నన్ను అంటాడు ఆ బాటుగడు వీడు బాటుగడు పెద్ద గ్యాస్ గ్లూ వాల్ వేసుకుంటున్నాను నాలో ఏం చేంజ్ వచ్చిందో చెప్పండి గైస్ నాలో అయితే 2 చేంజెస్ ఉన్నాయి గైస్ చెప్పండి కామెంట్ చేయండి గైస్ 2 చేంజెస్ ఏంటో నేను గ్లూ వాల్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఏం జరిగిందో ఫోటో అయితే బాగుంది కన్నా దూరంగా వెళ్ళిపోతున్నాడు ఇటు దగ్గర ఎక్సెండ్ అయితే ఇంకోటి ఏదో షార్ట్ రేంజ్ కన్నా ఉంది అందుకు వెళ్తున్నాడు ఇటు దూరంగా నా దగ్గర స్కార్ ఉంది ఓకే అయిపోయాడు పాపం పిల్లడు ఇంకొక రౌండ్ అనుకుంటా ఎన్ని రౌండ్స్ అనుకుంటా గైస్
అయిపోయి. అరే అడిగి 100 పడిందా? ఇంకెక్కడ పడి ఉంటుంది అడిగి. నాకు పడినంతే పడి ఉంటుంది గైస్. ఇందాక నాకు సడన్గా డౌన్ అయిపోయింది చూడండి, చూసారో లేదో. అలా పడి ఉంటుంది ఆడికి కూడా మ్యాక్సిమం. అగో కవర్ వేసుకుంటున్నాడుగా. అయిపోయింది. విక్టర్ బోయా. ఇప్పుడు మాట్లాడదాం గైస్, సైలెంట్గా మాట్లాడదాం. ఏం చేస్తాడు చూడండి, కామ్ అయిపోయి ఉంటాడు పాపం. హలో వర్ధన్, రా గట్టి కొట్టేనా? భలే ఉందో షార్ట్. అరే మళ్ళీ పెట్టావేంట్రా వర్ధన్? అరే మాట్లాడరా. ఇది మాట్లాడలేదు గైస్. Free Fire India is set in ఇది మాట్లాడలేదు. ఇదేంటి ఫోన్లో గైస్? పిల్లడు భయపడ్డాడు. ఆడైతే రావట్లేదు గైస్. నేనైతే 2 M1AA7 తీసుకున్నాను. ఇప్పుడు MP40 వాటితోనే కొడతాను. ఈసారి దీంతో కొడదామని. రావట్లేదు ఏంటి వర్ధన్? అరే ఉన్నాడా పోయాడా? గన్స్ కూడా తీసుకోలేదు, ఆఫ్లైన్ అయిపోయాడు ఏంటి? ఆఫ్లైన్ అయిపోయాడు గైస్. ఏదో రూమ్ క్రియేట్ చేసి ఆఫ్లైన్ అయిపోయాడు. ఇక్కడ నుంచి కొట్టతా. ఇక్కడ నుంచి కొడితే పడుతుంది. 1 ఇప్పుడైనా ఆఫ్లైన్ అయిపోయాడు గైస్. అనుకున్నాను ఈడు ఆడేదే ఎప్పుడో ఒకసారి, మళ్ళీ దాంట్లో కూడా మాకు ఈ గ్లిచ్లో ఆఫ్లైన్. ఏదో దొబ్బేసాడు. రిక్వెస్ట్ పంపిద్దాం. ఇన్వైట్ సెండ్ ప్లీజ్. వాటిగా అదే ఈసారి లోనులు పాడతాను నేను. లోనులు పాడతాం గైస్. మన హెడ్స్ ఇప్పుడు ఎలా టెస్ట్ చేసుకోవచ్చు ఇందులో. బీజం. Free Fire India is set in a virtual world. మీలో ఇప్పుడు మీలో ఎంతమంది పుష్ప మూవీ చూసారో చూడలేదో కామెంట్ చేయండి గైస్. పుష్ప అరే ఎనిమి బాబాయ్ ఎక్కడున్నా పడ్డా. కొడితే పూర్తి కొట్టలేదు, కొట్టకూడదు. అటు ఇటు కాకుండా కొడితే అరే ఏంటో ఎవడ వెళ్తాడు ఫస్ట్ చూసుకుంటున్నాడు బోయా. ఇప్పుడే స్టార్ట్ చేసి అప్పుడు రౌండ్ కొట్టాను, ఆడు ఆఫ్లైన్ అయిపోయాడు. ఈడు కూడా అంతే, రౌండ్ కొట్టాను ఆఫ్లైన్ అయిపోయాడు. తగిలిన వాళ్ళందరూ ఎంత దరిద్రంగా తగులుతున్నారు. మళ్ళీ ఆడదాం అయితే. అదో వర్ధన్ ఆఫ్లైన్ అయిపోయాడు గైస్. నా న్యూ పెట్ బాగుందా గైస్? డ్రాగన్. Free Fire India is set in a M2 బిట్ ట్రై చేద్దాం గైస్ ఈసారి. ఇక్కడ అవ్వకుండా ఉంటే చాలా ఆఫ్లైన్.
ఈడైతే ఇంకేముంది మూసుకుని దెబ్బడా అప్పుడు దెబ్బతాను ఇంక నేను. అరే హెడ్ మిస్ అయిపోయింది. అరే అరే కింద ఉన్నాడా పైన ఉన్నట్టు ఉంటాడా అప్పుడు కింద పడి ఉంటుంటాడు. రెడీ రాదా అరే ఆడు గ్లూ వాల్ వేసుకున్నా పడింది. టూపీ గ్లూ వాల్ అలా కూడా పడుతుందా? నాకు డౌట్గా ఉంది అలా ఎందుకు పడిందా. 2 మ్యాచెస్ కొట్టాడు. ఏం చేసినాడు అబ్బా. M1XX7 డెజర్ట్ ఈగల్ 62-97. ఇలా వేసుకున్నానండి బై మిస్టేక్ పదగొట్టండ్రా. ఈడొకడు ఇప్పుడు వేస్తాడు కంటిన్యూస్. ఆడ అటు నుంచి వచ్చి చూసుకుంటాడు. అబ్బా కొట్టాడు. ఈసారి భయపడుతుంది. ఎక్కాడు. ఈసారి భయపడేది వాళ్ళ. అరే నెట్ కొంచెం ఎంతసేపు ఆడేసాను కదా, నెట్ స్లో అయిపోయింది, అందుకు భయం వేస్తుంది. పైకి ఎక్కడ ఎక్కడ పడుతున్నా. ఆడికి అంత కొట్టింది కదా అయినా పడలేదు. 401 HP ఉంది ఇంకా ఆడికి అంత కొట్టినా. అయినా 6లు 5లు పడినాయి అనుకున్నా. ఈసారి ఒకటే దెబ్బ. FF నైఫ్ తీస్తా. ఒకటే దెబ్బ ఎవడని చావాల్సింది. అరే ఒక నైఫ్ వేస్ట్ అయిపోయింది. అరే 0/5. ఇక నన్ను కొట్టాడనుకోకండి గైస్. వెళ్ళేటప్పుడు ఊడిపోయింది వెళ్తాను. నెక్స్ట్ ఇంకోటి లోనల్ ఫాడి ఇంకొన్ని చంపప్పుడు లోనల్. నాకు ఈ పెట్ నచ్చింది. Free Fire India is set in. ఇప్పుడు ఇడికి తుప్పుతాను చూడండి, అసలు గట్టిగా పడుతుంది ఇడికి. మా ఈడు కూడా డెజర్ట్ ఎగలే. మంచి ప్రతి ఒక్కరు డెజర్ట్ ఎగలే చేస్తున్నాడు. ఆడవిడ మాస్టర్ మైండెడ్ అటు నుంచి వచ్చేస్తున్నాడు. పుష్పంగరాజురా కనపడుతున్నారా నేను? అటు కొడుతున్నాడు.
పడుతుంది అక్కడ ఇక్కడ పడదు. ఎట్లు వేసుకునే పర్లేదు రా, కొట్టి చంపెత్తాను నేను. ఇంకా 67 హెచ్ పెట్టుకుని ఇటు పోజులే. జస్ట్ షాక్లో ఉంటాడు అక్కడి నుంచి వచ్చాడు ఈడని. ఎంత జరిగినా బుద్ధి రాలే, మళ్ళీ అటు నుంచి అవుతున్నాడు. హెడ్ చూపించింది అక్కడ, ఆడు చాలా కొంచెం ఇక్కడ హెడ్ చూపించింది కదా వయసు, అక్కడ హెడ్ పడిన. ఇప్పుడు చూడండి ఎంత కొడుతున్నా చోట్ల. పడిందా వీడి మీద పడినాయి గైస్. ఇక్కడ హెడ్ పడినట్టు చూపించింది కానీ ఇటు చావాల. 253 చూపించింది అక్కడ, కానీ అడిగి ఏమోలే. మ్యాజిక్ 40 తీసాను. 2000 బుల్లెట్స్ ఉన్నాయి గైస్ మన దగ్గర. 3020 బుల్లెట్స్. ఇది కూడా ఆఫ్లైనా గంతి తీరరే. సచ్చాడు, అయ్యో గట్టి కొట్టినట్టున్నానే. పదరా ఇప్పుడేమో వస్తాడేమో. లేదు, ఆఫ్లైన్ అవ్వకుండా ఉండాలి. ఆఫ్లైన్ అవ్వకుండా ఉండాలి. కొట్టరా, కొట్టు, రౌండ్ ఇచ్చేస్తండి, కొట్టు. కదలా కూడా కదలట్లా. బతికింది ఇష్టతో కొడితే పోయాడు. ఎవడరా ఇడు, ఆల్రెడీ కొట్టాను. ఇష్టతో కొడితే 110 పడుతుంది అనుకుంటా. 110కి పోయాడు. అర్థమైపోయింది ఇక్కడ ఆఫ్లైన్. ఈసారి దీంతో దూరం నుంచి 1 టైప్ కొడతాను గైస్. అక్కడ నుంచి 1 టైప్ కొడతా. ఎస్, అరే 198 కొట్టినా చావట్లేదు ఏంటి రైడు. అమ్మాయ చచ్చాడు. ఆఫ్లైన్ అయిపోయాడు గైస్. ఆఫ్లైన్ అవ్వకుండా ఉంటే బాగుంటుందేమో. వర్ధన్ కూడా ఇంకా స్కూల్లో తలెత్తుకుని తిరగలేడు నేను కొట్టేసానంటే. సరే గాయ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ అయిపోయింది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ అలాగే వీడియో చూసినా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లే. ఇప్పుడు మళ్ళీ ఆఫ్లైన్లోకి వచ్చాడు వర్ధన్ వీడు. సరే గాయ్స్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.